హైదరాబాద్ మీద వరుణుడి దండయాత్ర కొనసాగుతోంది. వరద నీరు ఏదో యుద్ధం చేస్తున్నట్లు మహానగరాన్ని ముంచేస్తోంది. ట్రాఫిక్ అస్తవ్యస్తమవుతోంది. నగర ప్రజలు నరకం చూస్తున్నారు. జలదిగ్బంధంలో చిక్కుకున్న జనం విలవిల్లాడుతున్నారు. కాంగ్రెస్ పాలకులకు కనీస కనికరం లేకుండా పోతోంది. మొద్దు నిద్ర వీడని అధికారులను అందించాల్సిన పాలక పెద్దలు ఇంకా నిద్రమత్తులోనే జోగుతున్నారు. అధికారంలోకి వస్తే మార్పు తెస్తానంటూ గప్పాలు కొట్టిన ముఖ్యమంత్రి వానాకాలంలో ప్రజలను నిలువునా ముంచేస్తున్నాడు. భారీ వర్షాలకు హైదరాబాద్ ఆగమవుతుంటే పట్టించుకునేవాడు లేడు. ఇన్ఛార్జి మంత్రి ఉన్నా లేనట్టే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం 3 మంత్రులను నియమించిన గుంపు మేస్త్రికి ప్రజలు కష్టాలు కనిపించడం లేదా? ఎంతసేపు రాజకీయాలు రచ్చ కామెంట్లు చేయడమే పనా? ఆరోపణలతో కాలయాపన చేయడమేనా కర్తవ్యం? ప్రజాపాలనలో ప్రజల బాధలు పట్టవా? వారి కన్నీళ్లు తొడవరా? కాంగ్రెస్ చెప్పినట్టుగానే మార్పు తెచ్చింది. 10 ఏళ్లలో హైదరాబాద్ ఎట్లుండే ఇప్పుడెట్లుంది? రేవంత్ చెప్పిన మార్పు రాలేదా? మనల్ని ముంచలేదా? కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో నగర ప్రజలు నరకం చూడట్లేదా? హైదరాబాద్ నగరాన్ని బాగు చేయడానికి ఆవిర్భవించినట్టు బిల్డప్ ఇచ్చిన హైడ్రా సాయంత్రం అయిందంటే హ్యాండ్సప్ చెబుతోంది. అన్నింట్లో వేలు పెట్టి మెల్లిగా జారుకుంటోంది. భారీ వర్షాలు పడ్డప్పుడు ప్రజలకు వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా చూడాల్సిన బాధ్యతను విస్మరించింది. ఒక్క హైడ్రానే కాదు, మున్సిపల్ అధికారులు, పోలీస్ శాఖ తమ వల్ల కాదంటూ చేతులెత్తేస్తోంది. అసలు నరకం అంటే ఏంటో, భారీ వర్షం దెబ్బకు జనం ఎంత విలవిల్లాడారో నిన్నటి వర్షమే తాజా ఉదాహరణ. భీకర వాన దెబ్బకు హైదరాబాద్ ఒక్కసారిగా ఆగమయ్యింది. గంటల తరబడి ట్రాఫిక్ జామ్తో అవస్థల పర్వం కొనసాగింది. వాననీటి నిర్వహణలో పోలీస్, జీహెచ్ఎంసీ, హైడ్రా పూర్తిగా విఫలమైంది. అత్యవసరాల్లో లా అండ్ ఆర్డర్ చూడదామంటే కనిపించలేదు. ఇన్నాళ్లు తమదే బాధ్యత అన్నట్టు బీరాలు పలికిన హైడ్రా పత్తా లేకుండా పోయింది. అందుకే చిన్నపాటి వర్షం పడినా రాష్ట్ర రాజధాని గజగజ వణికిపోతోంది. భారీ వాన పడితేనే బెంబేలెత్తిపోతోంది. రోడ్లపై వరద చేరి ఎక్కడికక్కడ కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రేటర్ ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు. 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడితే ఇక అంతే సంగతులు. అధికార యంత్రాంగం మొత్తం చేతులెత్తేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ట్రాఫిక్ నిర్వహణ గాడి తప్పిపోయిందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనాలు ఇంకేం కావాలి? నగర పౌరులు నానా కష్టాలు పడుతున్నా సర్కారు కనీసం కన్నెత్తి చూడడం లేదు. ఆ మాటకొస్తే కేసీఆర్ పాలనలోనూ భారీ వర్షాలు పడలేదా? ఇంతకంటే ఎక్కువ పడ్డాయి. కానీ ఇంతటి ఇబ్బందులు ప్రజలు అప్పుడు పడలేదే. అంతెందుకు, 2020లో ఏకంగా 32 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైన సందర్భంలో కూడా నగరంలో ట్రాఫిక్ వ్యవస్థ అవస్థలు పడలేదు. అన్ని విభాగాలను సమన్వయం చేస్తూ సమర్థవంతంగా నిర్వహించగలిగింది. కానీ ఇప్పుడు ఎందుకు విఫలమవుతోంది? అంతుచిక్కని ప్రశ్నలకు సమాధానం ఇచ్చే పాలకుడు ఎవరున్నారు? నిజానికి బీఆర్ఎస్ హయాంలో ట్రాఫిక్ సమస్య లేకుండా ట్రై పోలీస్ కమిషనరేట్ల పోలీసులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునేవారు. ట్రాఫిక్ నియంత్రణను కేవలం ట్రాఫిక్ విభాగంపైనే వదిలేయకుండా లా అండ్ ఆర్డర్ పోలీసులు ఇతర విభాగాలను కూడా భాగస్వామ్యం చేస్తూ వేగంగా సమస్య పరిష్కరించేవారు. ఉన్నతాధికారులు అందరూ క్షేత్రస్థాయికి వెళ్లి తగిన సలహాలు, సూచనలు ఇచ్చేవారు. వారి దగ్గరుండి మరి సమస్యను పరిష్కరించేవారు. కానీ రేవంత్ పాలనలో ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రజలు ఏ ఇబ్బందులు పడితే మాకేంటి అన్నట్టుగా వ్యవహరిస్తూ గ్రేటర్ వాసుల ఓపికను పరీక్షిస్తున్నారు హస్తం పాలకులు.
గత కొన్నాళ్ల నుంచి పరిశీలిస్తే హైదరాబాద్ నగరంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా కుండపోత వాన పడుతోంది. మరీ ముఖ్యంగా ఈ సీజన్లో జడివాన భయపెడుతోంది. నగరంలో పలుచోట్ల కుంభవృష్టితో నిమిషాల్లోనే రోడ్లన్నీ చెరువులుగా మారుతున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ నిలిచిపోతోంది. కిలోమీటర్ల పొడవునా వాహనాలు ఆగిపోతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అండగా నిలబడాల్సిన హైడ్రా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అనుభవం లేని హైడ్రాకు బాధ్యతలు అప్పగించడంతో ట్రాఫిక్ వ్యవస్థ ఆగమాగమవుతోంది. చాలా చోట్ల చెత్త తొలగించకపోవడంతో రోడ్లు, ఫ్లైఓవర్లపై భారీగా చేరిన వరద నీరు చేరుతోంది. డ్రైన్ అవుట్ లిట్లకు కనీస మరమ్మతులు చేయకపోవడంతో సిటీ మొత్తం మునిగిపోతోంది. ఇక మున్సిపల్ శాఖ మంత్రిగా రేవంత్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. గంట వర్షానికి జీహెచ్ఎంసీ చేతులెత్తేయడం, హైడ్రా పత్తా లేకుండా పారిపోవడం, మేయర్, మున్సిపల్ అధికారులు మొద్దు నిద్ర వీడకపోవడం ఇవన్నీ రేవంత్ విఫల పాలనకు నిలువెత్తు నిదర్శనాలు. ఇండ్లలోకి నీళ్లు చేరడం, మోకాళ్లతో వరదలో హైదరాబాద్ మునిగిపోవడం, గంటల కొద్దే ట్రాఫిక్లో చిక్కుకొని నగర ప్రజల నరక యాతన అనుభవించడం ఇవన్నీ రేవంత్ చేసిన పాపాలు కాదా? కాంగ్రెస్ పాలకుల దుర్మార్గాలు కావా?